నేటి వైశిష్ట్యం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది చెప్పుకుందాం. దేనికి సంబంధించిన విషయం అంటే ఇది యాంగ్రీ అనే దాన్ని అంటే కోపం, ఆకస్మికంగా వచ్చే కోపం, పరిస్థితుల రీత్యా మనిషికి ఎదురయ్యే అనుభవాల నుంచి వ్యక్తి ఆ కోపాన్ని జయించే పద్ధతులు అంటే ఏమన్నా ఉంటాయా, లేకపోతే అసలు అంత ఆకస్మికమైన కోపానికి మందు ఏదైనా ఉంటుందా? మందు అంటే పరిహారం లాగా అన్నది మనం ఇప్పుడు చెప్పుకునే విషయం. అయితే ఈ విషయం చెప్పుకోవడానికి ముందు ఒక చిన్న జన్ స్టోరీ అనేది మనం చెప్పుకోవాలి. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఆ రోజున ఒక ఆయన ఒక సాధువు ఉంటారనమాట. ఆయన చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా అందరికీ చెప్తూ అన్ని ప్రదేశాల్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన వ్యక్తిగా ఉంటారు. ఆయన దగ్గరికి రకరకాల ప్రదేశాల నుంచి మనుషులు వెళ్ళి వారి సమస్యలు చెప్పడం, దానికి తగిన పరిహారాల్లాగా ఆయన ఏదైనా చెప్పడం, ఆ ప్రకారం వెళ్ళడం, ఇలాగా గడుస్తూ ఉంటుంది. ఆయన ఆ సందర్భంలో ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ ఆయన కలవడానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ వచ్చిన అబ్బాయి ఏం చేస్తాడంటే అతను ఇమీడియట్గా ఆయన కలవాలనే ఉద్దేశంతో చాలా చికాగ్గా వస్తాడు. రావడమే వచ్చిన అబ్బాయి ఏం చేస్తాడంటే చాలా కోపంగా తలుపుల్ని తోసేసుకొని, అంటే వెయిటింగ్ అనేది అతనికి చికాకును కలిగించింది. ఆ తలుపుని తోసేసుకుని, ఆ తలుపు ఎంతకి రాకపోతే దాన్ని ధనామని చెప్పి చేత్తో కొట్టేసి అలాగే లోపలికి వచ్చేసి ఆ బూట్లు కూడా ఎలా పడితే అలా విసిరేసి ఆయన్ని కలవడానికి ఆ అబ్బాయి చేసిన ప్రయత్నం అనమాట. అలా ఎలాగన్నా సరే ఆయన కలవాలని చెప్పి బూట్లను విసిరేసి తర్వాత వీటిని తలుపుని తోసేసి చాలా ర్యాష్గా రూడ్గా ప్రవర్తించి మొత్తానికైతే ఆయన ఉన్న ప్రదేశానికి లోపలికి వస్తాడు. ఆ అబ్బాయి లోపలికి రాబోతుంటే ఆయన ఏం చేస్తారంటే, నువ్వు రాకు బాబా, అక్కడే ఆగిపో అని చెప్తారు. అదేంటి అని చెప్పి ఆ అబ్బాయి అడిగితే, నువ్వు ఇప్పుడు ఏం చేసావు, నువ్వు బూట్లని అలాగా విసిరేసావు, తలుపుల్ని నువ్వు విరక్కొట్టినట్టుగా విసిరేసావు కదా, కాబట్టి ముందు వెళ్ళి ఆ రెండింటికి కూడా ఫర్గివ్ చేయమని సారీలా నువ్వు చెప్పాలి అంటాడు ఆయన. ఆశ్చర్యపోతాడు అబ్బాయి. అదేంటి ఇలా మాట్లాడుతున్నారు, తలుపులకి సారీ చెప్పడం ఏంటి, లేకపోతే నేను బూట్లకి సారీ చెప్పడం ఏంటి, నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది. జన్ మాస్టర్స్ అంటేనే కొంచెం వాళ్ళు తిక్క అన్నట్టుగా ఎక్కడెక్కడో వింటూ ఉంటాను నేను, ఈయన చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఎవరన్నా మనుషులకి సారీ చెప్తారు కానీ ఈ యొక్క బూట్లకి, తలుపులకి, గోడలకి, వీటికి సారీ చెప్పడం ఏంటి, ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా చికాగ్గా కూడా ఉందని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అయినా సరే ఆయన ఒప్పుకోడు. నువ్వు రావాలి అనుకుంటే, లోపలికి వచ్చి నన్ను కలవాలి అంటే తప్పనిసరిగా నువ్వు ఆ పని చెయ్యాలి. నువ్వు బూట్లని విసిరేసావు అంటే దాంతో నీకు ఒక రిలేషన్ ఏర్పడింది కదా, ఆ రిలేషన్ ఏర్పడినప్పుడు నువ్వు రియాక్ట్ అయినప్పుడు కోపంతో రియాక్ట్ అయ్యావు కాబట్టి అదేవిధంగా దాన్ని నువ్వు సారీ చెప్పడంలో తప్పే ఉంది. అలాగే రెండోది, తలుపులు నిన్నేం చేసాయి, అవి నిన్నేం చేయలా, దాని మానాన అది ఉంటే దాన్ని పట్టుకొని నువ్వు విరక్కొట్టినట్టుగా దన్మని కొట్టేసి దాన్ని తోసేసి ఎడాపెడా అలా వచ్చినప్పుడు, మరి దానికి అదే తప్పు చేయనప్పుడు దాంతో నువ్వు అలా ఉన్నావు కాబట్టి దానికి కూడా నువ్వు ఫర్గివ్ చేయాలి కదా. అంటే ఒక రకమైన రిలేషన్ అనేది, ఒక బంధం ఏర్పడింది నువ్వు దాని మీద కోపగించుకోవడంలో, కాబట్టి ఆ కోపాన్ని నువ్వు ఇలా చేసినప్పుడు మాత్రమే నువ్వు నా దగ్గరికి వచ్చేందుకు అర్హుడు అవుతావు అన్నట్టుగా చెప్తాడు. అతను ఫస్ట్ ఆశ్చర్యపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, సరేలే అని మొత్తానికి వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఇలా నుంచొని దాన్ని మృదువుగా ఇలా అనుభూతుంటే అతనికి తెలియకుండానే కళ్ళమణిళ్ళు వస్తాయి అబ్బాయికి. ప్రేమగా అలా చేయబోతే కళ్ళమణిళ్ళు వస్తూనే ఉంటాయి. దాంతో అలాగే సారీ ఇలా చెప్తాడు. తర్వాత వచ్చి బూట్ల దగ్గరికి కూడా వచ్చి తల ఉంచి దానికి కూడా సారీ చెప్పినట్టుగా ఇలా ఉంటే కన్నీళ్ళు ఆగమనమాట అబ్బాయికి, ప్రేమగా వాటితో ఇది చేస్తుంటే. తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఆయన దగ్గర నించుంటే ఆ అబ్బాయికి అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే ఎంతసేపు కోపాన్ని నేను ఇలా చూపించాను కదా, ఇదే కరెక్ట్ కాదు, నేను నా యొక్క రిలేషన్లో కోపంతో పాటు నేను ఇంకో విధమైన ఎమోషన్ కూడా చూపించవచ్చు అనమాట అనే ఒక రకమైన భావనతోనో సంథింగ్ ఆ అబ్బాయి అలా బాధపడుతూ కళ్ళలో నీళ్ళతో నిలబడితే ఆ జన్ మాస్టర్ వచ్చి అబ్బాయిని కౌగిలించుకుంటాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే, ప్రపంచంలో మనకి చాలా రకాలైన ఫ్రస్ట్రేషన్స్లో ఉంటాం, చాలా రకాలైన చికాకులు, చాలా ఇబ్బందులు, మానసిక చికాకులు ఒక వ్యక్తి వల్లనే కాదు, రకరకాల వ్యక్తులు వాళ్ళు ఇరిటేట్ చేసే విధానాల వల్ల కావచ్చు, లేకపోతే మనం ఆశించింది పొందలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మనం ఆశించే దాంట్లో ఎదురవుతున్న అనుభవాల వల్ల కావచ్చు. అవన్నీ మనం ఏం చేస్తామంటే ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక కొన్నిసార్లు కొంతమంది చేతిలోని పుస్తకాలు గిరబాటు వేయడం, లేకపోతే చేతిలో ఏది ఉంటుంది చిరాగ్గా ఇది చేసేయడం, అంటే గోడల్ని కొట్టేయడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉండడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, మనసులో చెప్పుకోలేని బాధ కానీ కోపం కానీ అధికంగా ఉన్నప్పుడు
దాన్ని వాళ్ళు రకరకాల విభిన్నమైన విధానాల్లో చూపించుకుంటూ ముందుకు పెడతారు. అంతలా చూపించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అది అసలు కోపం రాని వ్యక్తి అనేవాళ్ళు ప్రపంచంలో జనరల్గా ఉండరు. అది అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని మనుషుల్లో, అంటే అది కుటుంబాల్లో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో అన్ని చోట్ల కోపం అనేది చాలా కామన్గా వచ్చేది. అంటే ఫస్ట్ వచ్చే ఎమోషనే ఏదైనా చిన్న మాట ఎవరన్నా ఏదైనా అన్నా, ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, ఎవరన్నా మనం ఆశించింది జరగకపోయినా, ఆశించిన దానికి విరుద్ధంగా జరిగినా, లేకపోతే చేద్దాం అంటే ఒక రకమైన ఉక్రోషం, బాధ, కోపం రకరకాలుగా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు మనం ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ రకంగా అయినా కూడా మనం చూపించవచ్చు. అంటే కోపం వచ్చినప్పుడు కనుక మనం అంత కోపాన్ని చూపించే విధానంలో దానికి రియాక్ట్ అవ్వడం అనేది మన మీద ఆధారపడి ఉంది. అంటే ఆ సిచ్యుయేషన్స్ అనేవి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసిన సిచ్యుయేషన్స్ ఉంటాయి చూసారా, ఆ సిచ్యుయేషన్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మాత్రం మనకి చాయిస్ అయితే ఒకటి ఉంటుంది. అంటే మనం ఆ కోపంలో విపరీతమైన కోపంగా ప్రవర్తించి విసిరేసి అన్నీ చేసేయడం బెటరా, లేకపోతే దాన్ని కొంచెం పేషెన్స్గా కష్టమైనా కూడా భరించి ప్రేమతో దాన్ని అధిగమించాలి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా దానికి చాలా ఎనర్జీ కావాలి. ఆ కోపంలో మనం రియాక్ట్ అవ్వడం అంటే అది సాధారణమైన విషయం కాదు. దానికి 10 రెట్లంత ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే కోపాన్ని మనం అవతల వాళ్ళ మీద బరస్ట్ అయ్యేట్టుగా ప్రవర్తించగలం. దానివల్ల మనం డ్రైన్ అయిపోయినట్టు అయిపోతుంది, ఎనర్జీ పోతుంది, కోపం పెరిగిపోతుంది. మన యొక్క మొహంతో పాటుగా మన యొక్క అన్ని రకాల శారీరక విషయాల్లోనూ మార్పు వచ్చేసి డిస్టర్బెన్స్ ఏర్పడిపోయి ఆరోగ్యంగా కూడా వెల్బీయింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ సమయంలో మనం కోపం కంటే కూడా ప్రేమ అనే దారిని ఎంచుకొని వీలైనంతవరకు ఆ కోపాన్ని నియంత్రించుకుంటూ రెస్పాండ్ అవ్వడం కూడా మన మీదే ఉంది. అప్పుడు దానివల్ల ఏముందంటే ఆ రకమైన కోపాన్ని వీలైనంతవరకు నెమ్మదిగా తగ్గించుకుంటున్నట్టుగా దాని అదే విషయంలో కష్టమే అది, కానీ ప్రేమగా కనుక రియాక్షన్ అనేది చూపించడం బట్టి మనకి ఫస్ట్ పాయింట్ మనం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనమే ఫస్ట్ నష్టపోయేది కాబట్టి, మన ఆరోగ్యమే ఇదవుతుంది కాబట్టి వీలైనంతవరకు దానికి అంతే రెస్పాండ్ అయ్యకుండా ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం బట్టి ఏమవుతుందంటే ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళం అవుతాం. రెండోది, కోపం కాకుండా ప్రేమగా దానికి మనం రెస్పాండ్ అయ్యే విధానం అనేది ఇది చేసుకోవడం అనేది దాంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఇంకో విధానంలో ఏంటంటే కోపంగా ఉన్న వ్యక్తికి ఆన్సర్ కోపంగానే మనం వెళ్తే ముందుకి అగ్నికి ఆజ్యం పూసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్లో కోపాన్ని నియంత్రించుకోవడానికి కోపంతో కాకుండా సామరస్యంగా వీలైనంత ప్రేమగా మనం రియాక్ట్ అయ్యే పరిస్థితులు లాంటివి తెచ్చుకోకుంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఫస్ట్ ఈ కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా ఫస్ట్ మన మీద కదా ఇంపాక్ట్ చూపించేది. కాబట్టి మనం ఆ రకంగా రియాక్ట్ అవ్వకుండా మన కోసం మనం ఫస్ట్ అన్నట్టుగా ఆలోచించుకుంటే కోపాన్ని నియంత్రించుకునే మార్గాన్ని మనం ఒకటి ఆలోచించుకుంటాం. ఇక రెండోది ఏంటంటే సొసైటీలో అంతా రకరకాల పరిస్థితుల వల్ల కోపానికే ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అలా వస్తున్నప్పుడు దానికి మనం అదే మార్గాన్ని ఎంచుకోకుండా ప్రేమతో దాన్ని సాధించాలి. అంటే ఎమోషన్స్లో అది కూడా ఒకటే కాబట్టి ఇది కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. దానివల్ల ఏముందంటే పీస్ ఆఫ్ మైండ్, సొసైటీలో పీసు, మనుషుల్లో పీసు, అన్ని చోట్ల కూడా దానివల్ల ఏంటంటే వ్యక్తి తను సాధించవలసిన విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే కోపంలో అన్నీ మర్చిపోతాడు, ఏం మాట్లాడుతున్నాడో గుర్తుండదు. ఒకదానికొకటి మాట్లాడడం బట్టి కూడా అవతల వాళ్ళతో తొందరగా రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి, మానసిక అసంతృప్తులు ఏర్పడతాయి. దానివల్ల మానసికంగా మనిషికి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కోపాన్ని అలా కాకుండా వచ్చిన కోపం గ్యారంటీగా వస్తుంది, వచ్చిన దాన్ని ఏ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి అన్నది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎలా రియాక్ట్ అయినా దానికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది కూడా మనమే బేరీజ్ వేసుకుంటాం. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. వెంటనే రియాక్ట్ అయిపోకుండా, రియాక్ట్ అవ్వడానికి కూడా అవతల వాళ్ళు మనని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే మనం కోపగించుకుని మనం ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో చూడాలని, దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవడమే మనం ఫస్ట్ విన్ అయిన విధానం. కాబట్టి ఎంత కోపం ఎవరు తెప్పించినా ఏం చేసినా వీలైనంత వరకు మన వెల్బీయింగ్ కోసం, సొసైటీ వెల్బీయింగ్ కోసం కోపాన్ని వ్యక్తపరచకుండా, లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ కాకుండా, హెల్త్ పాడు చేసుకోకుండా దాన్ని సామరస్యమైన ధోరణిలో వీలైనంతవరకు కోపం వచ్చిన చోట కూడా ప్రేమతో జయించడానికి చేసే మార్గాల వల్ల అటు ఆరోగ్యం, ఇటు పక్కన సొసైటీ, ఇంకో పక్కన పీస్ ఆఫ్ మైండ్, ఓ పక్కన మీ యొక్క మైండ్ సెట్టింగ్ బాగుండి దానివల్ల మీరు ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో మీకు క్లారిటీ వచ్చి దాన్ని బట్టి మీ జీవితంలో సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సక్సెస్ కన్నా కూడా తొందరగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ కథలో మనకి జెన్ మాస్టర్ చెప్పింది కూడా అదే. ప్రతి దాంతో మనకు ఉండే రిలేషన్లో కోపాన్నే చూపిస్తామా, కోపం ప్లేస్లో ప్రేమను కూడా చూపించి ఆ కోపాన్ని మనని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంటామా అన్నది చెప్పడానికి ఇందులో వాళ్ళు చేసిన ప్రయత్నం అని అందరికీ అర్థమై ఉంటుందని ఆలోచిస్తున్నాను. నమస్కారం.